వరద 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 కాపాడండి కాపాడండి పకేలా భూత్ బాస్ కాపాడండి నన్ను కాపాడండి వరద అరే ఇది వరద కాదు హోలీ హోలీ పకేలా నీకు నా నిద్ర పాడు చేయడంలో చాలా మజా వస్తుంది కదా ఎంత చక్కటి కలను కంటున్నాను నేను యు రూయిన్డ్ ఇట్ ఆల్ కలల ప్రపంచం నుంచి అసలైన ప్రపంచానికి తీసుకువచ్చేవాడే పకేలా మీకు వాస్తవాన్ని తెలియజేసేవాడే పకేలా టింగ్ టాంగ్ మిత్రమా నిద్ర పాడు చేస్తే కోపం ఎవరికైతే వస్తుందో వాడే తకేలా పకేలాకి వాళ్ళ నాన్నమ్మని గుర్తు చేసేవాడే తకేలా టింగ్ టాంగ్ తప్పు పట్టకు హోలీ రోయ్ కాస్త ఆగు కొద్దిసేపట్లో నువ్వు తప్పు పట్టలేదనుకో నా పేరే మార్చేసి ఆగు పకేలా హోలీ కదా ఎక్కడికి పారిపోతున్నావు నేనేమో నిన్ను తడిపాను నువ్వేమో నాకు రంగంటించావు ఆగు ఆగు తకేలా లేకపోతే నేను పడతాను నీ భరతం పకేలా బాస్ తప్పు నాది కాదు తప్పంతా వీడిదే వాడు ఎక్కడికి వెళ్ళాడు కనిపించట్లేదే మీరు పసుపు రంగులో ఉన్న ఒక వ్యక్తి కోసం వెతుకుతున్నారు కదా అవునవును ఎక్కడ వాడు అదిగో అక్కడ పెద్ద చెట్టు వెనక దాక్కున్నాడు థ్యాంక్ యూ లిటిల్ బాయ్ అడ్రస్ అడిగావు థ్యాంక్ యూ కూడా చెప్పావు కానీ నువ్వు గమనించనిది ఈ లిటిల్ బాయ్ మనల్ని చూడగలుగుతున్నాడు అవును కదా నేను ఇది గమనించనే లేదు నువ్వు మమ్మల్ని చూడగలవా ఎలాంటి ప్రశ్న వేస్తున్నారు నాకు కళ్ళున్నాయి మీరు ఇన్విజిబుల్ కాదు చుట్టుపక్కల లైట్లున్నాయి ఇంకా నేనెందుకు చూడలేను అరే అరే నేను చెప్పేది అది కాదు ఎవరైతే మమ్మల్ని చూస్తారో వాళ్ళు ఏంటి అంకుల్ చూసావా అంటారు అసలే నేను చదువుకోలేకపోతున్నాను ప్రశాంతంగా మీరు వింతగా మాట్లాడి నన్ను ఇంకా ఇబ్బంది పెడుతున్నారు లేదు బాబు మేమెవ్వరిని ఇబ్బంది పెట్టం మేము అందరి సమస్యల్ని పారద్రోలుతాం ఎవరైనా సాడ్ గా ఉంటే వాళ్ళని హ్యాపీగా చేసేస్తాం ఇంకా పాపం చేసే వాళ్ళని చక్కగా శిక్షిస్తాం కూడా ఎందుకంటే మేము భూతాల మంచి భూతాలు నేను తకేలా ఇంకా నేను పకేలా ఈయన మా భూత్ బాస్ మరైతే నీ ప్రాబ్లం ఏంటో చెప్పు రాజా నిన్నెవరైనా బాధ పెడుతుంటే వాడి బ్యాండ్ బజాయించేస్తాం బ్యాండే వాయించేస్తున్నారు నాకేమో పరీక్షల దగ్గరకు వచ్చినాయి నేనేమో చదువుకోలేకపోతున్నాను అబ్బా అన్నా ఈ బ్యాండ్ వాయించడం ఆపండి నాకు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి నేను చదువుకోవాలి ఏమిటి బ్రో చదువుకుని ఏం చేస్తావు బ్రో మహా అయితే చదువుకుని మేనేజర్ అవుతావు బ్యాండ్ నేర్చుకుంటే అవుతావు సూపర్ స్టార్ నీకు ఎగ్జామ్ ఉండొచ్చు మా ప్రాక్టీస్ కూడా ఇంపార్టెంట్ గో బ్రో గో యువర్ ఫేస్ డోంట్ షో అబ్బా నాకు చెవులు పగిలిపోతున్నాయి నేనేం చేయను అమ్మా అబ్బా అబ్బా అస్సరే రాత్రిపూట అయితే చదువు సాగుతుందేమోగా ఏం చెప్పమంటారు భూత్ బాస్ రాత్రిపూట చదువుకోవడానికి కూర్చుంటేనేమో నా స్వరమే నాకు గర్వకారణం అందరూ వింటారు నా పాట వన్స్ మోర్ అంటారు నా స్వరమే నాకు గర్వకారణం అందరూ వింటారు నువ్వు పాటలు వినొచ్చు కదా ఎందుకు పాటలు పాడుతున్నావు నాకు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి నేను చదువుకోవాలి నాకు డిస్టర్బెన్స్ అవుతోంది డిస్టర్బా నేనా నిన్న నో 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 నువ్వు నన్ను డిస్టర్బ్ చేసావు ఎందుకో చెప్పు నా పాటని స్టాప్ చేసావు వాట్ మ్యాన్ నీ బుర్ర పాడైపోయినట్టుంది నేను మా ఇంట్లో పాడుకుంటాను నువ్వు మీ ఇంట్లో చదువుకో ఇట్స్ సింపుల్ యో మ్యాన్
మీరే చెప్పండి, పగలేమో బ్యాండ్ వాళ్ళు, రాత్రిపూటేమో ఆ గాయకుడు. ఇంకా నేను ఎలా చదువుకోను? పరిస్థితి నిజంగానే విషమంగా ఉంది. పిల్లల చదువుకి అడ్డుపడ్డాం. శబ్దంతో పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్పు, నిజంగా పెద్ద తప్పే. బాబు, నువ్వు ఇక్కడ శ్రద్ధగా చదువుకుంటూ ఉండు. మేమిప్పుడే తిరిగి వస్తాం వాళ్ళకి గుణపాఠం నేర్పి. డమ్ 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 పదండి, పాపం చేద్దాం అంటాం. ఆ? ఈ రోజు నేను ఇండియన్ క్లాసికల్ ట్రై చేస్తాను. దానికి ముందు గార్గుల్ చేస్తాను. దాంతో థ్రోట్ క్లీన్ అయిపోతుంది. ఇట్స్ కూల్ మ్యాన్. స్టాప్ ఇట్ మ్యాన్. ఇలా ఎవరైనా పాడతారా? ఇంటి అద్దాలన్నీ పగిలిపోయినాయి. నాట్ డన్ మ్యాన్. Oh man! మా ఇల్లు కదిలిపోతుంది ఏమిటి? Oh man! నా ట్రోఫీలు! ఎవరది? నా ఇంటిని డిస్ట్రాయ్ చేశారు. నాట్ డన్ మ్యాన్. హాయ్ మ్యాన్, నేను తకేలా. నేను పకేలా. ఇదిగో ఈయనమా భూత్ బాస్. ఏ కావాలి? నేనేం చేశాను మ్యాన్? అరే, నాకు పాడడం అంటే సరదా, అందుకే నీకు పాట వినిపిద్దామని వచ్చాం. ఏ పాట మ్యాన్? ఏమిటి ఇంత చండాలంగా పాట పాడుతున్నారు? చాలా చండాలంగా పాడారు. అయ్యో నా చెవులు. ఇప్పుడు కేవలం కళ్ళే ఊడిపడ్డాయి, నిదానంగా పళ్ళు కూడా. వింటూ ఉండు. ఎంజాయ్ ఎంజాయ్. నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మ్యాన్? నేను మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టాను? ఏం చేసావా? రాత్రిపూట లౌడ్ వాయిస్ లో పాడి నువ్వు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నావు. నీ మూలంగా చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. పక్కనున్న మోహిత్ నీ మూలంగా చదువుకోలేకపోతున్నాడు. అందుకే మేము అనుకున్నాం నీకు కూడా ఏదైనా పాడి వినిపిద్దామని. అప్పుడే కదా నీకు తెలిసేది, నువ్వు పాడినప్పుడు ఇతరులకి ఎలా అనిపిస్తుందో. ఇప్పుడు ఇంకో ఆలాపన విను. వద్దు వద్దు ప్లీజ్. సారీ, ఐఎమ్ వెరీ సారీ. నా తప్పు నాకు తెలిసింది మ్యాన్. ఇక మీదట రిపీట్ కాదు ప్లీజ్. నో నెవర్. మా ఇంటిని మళ్ళీ మామూలుగా చేసేయండి. ఇంకోసారి గానీ నీ మీద కంప్లైంట్ వచ్చిందనుకో, నీ చెవులతో పాటు నీ పళ్ళు, ముక్కు, చేతులు, కళ్ళు. yes తెలిసింది. ఐఎమ్ సో సారీ. చెంకు బ్రో, వాట్? మనం పగలు కదా ప్రాక్టీస్ చేసేది, నిద్రలో కూడా ప్రాక్టీస్ చేస్తున్నావా? నేను ఇక్కడికి ఎలా వచ్చాను బ్రో? నేను నిద్రపోతున్నాను. చెంకు, ఏమిటి నువ్వు మాట్లాడేది? నీకు నిద్రలో నడిచే వ్యాధి వచ్చినట్టుంది. చిల్ బ్రో, వెళ్ళి పడుకో. రేపొద్దున్నే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అబ్బబ్బా, ఎవరు వాయించేది? ఏంటి బ్రో, నన్ను నిద్ర పాడు చేసేసావు. బ్రో, తెలివైన వాడివి అనుకోకు. అప్పటి నుంచి నువ్వే కదా వాయించేది. నో బ్రో, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఓ అబ్బా, అరే అబ్బా, అరే బ్రో, అన్ని కదిలిపోతున్నాయి. ఏమైపోతుంది? నాకు తెలుసు. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. చూడు, ఏదైనా చెయ్యి.
ఎవరది? మేము. ఇంకెవరుంటారు? మీరెవరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా ఇన్స్ట్రుమెంట్స్ ని మీరెలా వాయించారు? మేము భూతాలం. ఇవన్నీ వాయించాలని మా చివరి కోరిక. మీరు రోజంతా ఈ బ్యాండ్ వాయిస్తూ ఉంటారు, ఇంకా అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటారు, ఎంజాయ్ చేస్తారు, ఇంక రాత్రి కలిసిపోతారు. అందుకే ఈ బ్యాండ్ ని ఇప్పుడు మేం వాయిస్తాం మీకోసం. లెట్ ద మ్యూజిక్ బిగిన్. మా ఇన్స్ట్రుమెంట్స్ బ్రో పోయినాయి బ్రో. అంత నాశనం అయిపోయింది బ్రో. మమ్మల్ని కాపాడండి బ్రో. మమ్మల్ని క్షమించండి. ఇక్కడి నుంచి మేము మా ప్రాక్టీస్ ఎవరిని ఇబ్బంది పెట్టము. ఇతరుల గురించి ఆలోచిస్తాం. సారీ బ్రో. ప్రాక్టీస్ చెయ్యండి, కానీ తలుపులు మూసుకుని, ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా. అర్థమైంది బ్రో. మోహిత్ బ్రో, సారీ బ్రో. ఇవాటి నుంచి మా బ్యాండ్ ప్రాక్టీస్ సౌండ్ నీకు రాదు బ్రో. కాస్త ఆ జాక్కే నచ్చ చెప్పాలి. మీకంటే ముందు నాకు తెలిసిపోయింది మ్యాన్. థ్యాంక్ యూ బూత్ బాస్. థ్యాంక్ యూ తకేలా పకేలా. అరే టకేలా, ఏంటి ట్రైనింగా? హే, నీతోనే మాట్లాడుతున్నాను. టకేలా, ఏరా నీకు అసలు బుర్రుందా లేదా? ఇలా కొడతావా నన్ను? అరే పకేలా, మర్చిపోయావా? నేను ప్రాక్టీస్ చేసిన తర్వాత నాకు ఏమొస్తుందో తెలుసు కదా. బాగా తెలుసు, అందుకని ఇలా నటించాలా? కోలా చిప్స్ దొరుకుతాయనుకుంటే నేను ఏం చేయడానికనే సిద్ధమే. ఏ టకేలా నా మిత్రమా, నువ్వు మర్చిపోయావా? ఈ మిత్రుడు మార్షల్ ఆర్ట్ లో పెద్ద వీరుడు. కావాలంటే చూడు. ఇదే నేను ఎదురు చూశాను. దాన్ని ముందు నాకు ఇవ్వు, నేను ఏం చేస్తానో చూడు. ఇదొక కళ, మెల్లగా చెయ్యాలి. ఇదే మార్షల్ ఆర్ట్ నైపుణ్యం, మెల్లగా చెయ్యాలి. ఇప్పుడు చూడు మిత్రమా, మార్షల్ ఆర్ట్ కి సంబంధించి నీకు అసలు ఏమీ చేత కావడం లేదు. ఇది నాకు సరిగ్గా రాలేదు. ఇప్పుడు వస్తుంది చూడు. మీరిద్దరు ఏం చేస్తున్నారు? ప్రాక్టీస్ చేస్తున్నాం బాస్. ఆ విషయాన్ని వదలండి. నా బాక్సింగ్ బ్యాగ్ కి ఏమైందంటే నేను కొట్టి కొట్టి అది చిరిగిపోయింది. ట్రైనింగ్ చేసుకోవడానికి ఏమీ లేదు. సహాయం అంటే పరిగెత్తి చేస్తున్నారు కదరా. మన బాస్కి మనం సాయం చేసే తీరాలి. అరే ఎవరు మీరు? ఏం చేస్తున్నారు ఇక్కడ? లైట్ కెమెరా యాక్షన్. అరే మీ కళ్ళకు మేము బాగా కనిపిస్తున్నామా? అరే మీరు ఇంత బండలా ఉంటే మాకు కనిపించరా ఏమిటి? లైట్ కెమెరా యాక్షన్. నేనే నా సినిమా టెన్షన్ లో ఉంటే వీళ్ళొకళ్ళు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. లైట్ కెమెరా యాక్షన్. డైరెక్టర్ కి ఏదో సమస్య అనుకుంటా. ఆ కోపంలోనే ఇలా మాట్లాడుతున్నట్టున్నారు. తనని మనం కాపాడదాం, ఏమంటావు? మీ సమస్య ఏమిటో చెప్పండి, దాన్ని మేము పరిష్కరిస్తాం. ముందు మీరు ఎవరు చెప్పండి. లైట్ కెమెరా యాక్షన్. మేము భూతాలం. మనుషులకు సాయం కావాలంటే మేము చేస్తాం. మీరు మమ్మల్ని మంచి మిత్రులుగా అనుకోండి. మీ సమస్యల్ని మేము తరిమి కొడతాం.
ఏమిటిది లైట్ కెమెరా యాక్షన్? ఈయనే మా బాస్, భూతం బాస్. మీరు నన్ను చూసి భయపడక్కర్లేదు. మీరు నన్ను ఒక స్నేహితుడిగా చూసారంటే మీకున్న కష్టాలన్నిటినీ నేను పోగొడతాను. మీ కష్టాలన్నింటినీ తీర్చి మిమ్మల్ని మేము సంతోషంగా ఉండేలా చూస్తాం. మీకున్న సమస్య చెప్తే మేము దాన్ని సరిచేస్తాం. నేనే ఈ సినిమాకి డైరెక్టర్ ని, ప్రొడ్యూసర్ ని. నేను ఆకాష్ చోప్రా. లైట్ కెమెరా యాక్షన్. నా సినిమాలో హీరోగా బల్వంత్ సింగ్ ని బుక్ చేశాను. ఈ సినిమాలో అతన్ని హీరోగా బుక్ చేసి నేను చాలా పెద్ద తప్పు చేశాను. నాకు కథ గురించి ఏ చీకు చింత లేదు. నాకు ఫుల్ పేమెంట్ ఇచ్చేయండి, షూటింగ్ పూర్తి చేసిస్తాను. మీకు బాగా తెలుసు నా బలమేంటో, నా గొప్పతనమేంటో. పర్వాలేదు సార్, మీ మొత్తం పేమెంట్ నేను ఇచ్చేస్తాను. లైట్ కెమెరా యాక్షన్. నేను అన్ని డబ్బులు ఇచ్చేసిన తర్వాత షూటింగ్ జరిగేటప్పుడు ఆకాష్ గారు, నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. దానికోసం నేను విదేశాలకు వెళ్తున్నాను. మీకు బాగా తెలుసు నేను ఎంత ఫేమస్ అని. బల్వంత్ సార్, ఏమిటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? మిమ్మల్ని నమ్మే కదా నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. మాకు కాల్ షీట్ ఇచ్చి మీరు ఎక్కడికి వెళ్ళిపోతానంటే ఎలాగా? నేనెప్పుడు ఊర్లో ఉంటానో అప్పుడే మీ షూటింగ్ పెట్టుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ చెప్పనా? నా బలమేంటో గొప్పతనమేంటో తెలుసు కదా. See you. వేరే ఏదో ప్రాజెక్ట్ చేస్తున్నారు. నా ప్రాజెక్ట్కి విలువ లేకుండా చేస్తున్నారు. చాలా భారీ బడ్జెట్ లో ఈ సినిమా తీయాలనుకున్నారు. నా కళ నెరవేరేలా లేదు. లైట్ కెమెరా యాక్షన్. ఎందుకని ఇతన్ని నా సినిమాలో బుక్ చేసుకున్నానో అర్థం కావడం లేదు. అన్నిటికీ కారణం అతనేనా? ఇలా చూడండి, ఇక మీరేం దిగులు పడకండి. మా బాస్ కి పంచింగ్ బ్యాగ్ అవసరం అయ్యింది. ఇకపై ఆ హీరోనే మా పంచింగ్ బ్యాగ్. ఇంకెందుకు ఇక్కడ మనం వెయిట్ చేయాలి? డమ్ డమ్ డమ్. వెంటనే మన పనిని మొదలు పెడదాం. సార్, మిమ్మల్ని వెతుకుంటూ 2 పెద్ద ప్రొడ్యూసర్స్ వచ్చారు. మీతో మెగా బడ్జెట్ లో ఒక యాక్షన్ మూవీ తీయాలనుకుంటున్నారు సార్. ఏమిటి యాక్షన్ ఫిల్మా? అది కూడా మెగా బడ్జెట్. నా బలమేంటో బయట తెలుసుకొని ఉంటారనుకుంటా. ఇలా చూడండి సార్, మీరిద్దరు ఇప్పుడు సరైన చోటుకే వచ్చారు. ముందుగా మీరు నా ఫుల్ పేమెంట్ ని ఇస్తారని భావిస్తున్నాను. దాని గురించి మీరేమీ దిగులు పడద్దు. ఇదిగోండి, మీకు కావలసిన డబ్బు మొత్తం ఇచ్చేస్తున్నాం. కించిన్. చేప వలలో బాగా చిక్కుకుంది. ఏంటి మీరు అనేది? ఇదే మా సినిమా టైటిల్ అనుకుంటున్నాం. మీరెందుకు దిగులు పడుతున్నారు? హీరోయిన్ పేరు చేప. అదే చెప్పడానికి వచ్చారు. ఇక మీకు అంతా మంచిగానే జరుగుతుంది. టింగ్ టింగ్. కంగ్రాచులేషన్స్ సార్. ఇతన్ని మీరు చూసారా? ఇతనే మన మూవీలో విలన్, బూత్లీ. అరే ఏంటయ్యా ఇది? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంకా డైరెక్టర్ అసలు యాక్షన్ చెప్పనే లేదు. మర్యాద లేకుండా మాట్లాడితే నాకు నచ్చదు. మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకోవాలి, అర్థమైందా? మేకప్ చేయాలి సార్. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన షాట్ తీయబోతున్నాం. అందరికి మనం క్లోజ్ పెట్టబోతున్నాం. ఈ షాట్ లో మీ రియాక్షన్ అద్భుతంగా ఉండాలి. ఏంటి ఓకేనా? తను మిమ్మల్ని కొడతారు, మీరు రియాక్షన్ ఇవ్వాలి. కానీ ఇందులో హీరో నేను కదా. అయితే ఏంటి, హీరోని విలను చిత్తగా బాధేయాలి. ఇది కథలో భాగం. మా దగ్గర నువ్వు ఎక్కువ డబ్బులు తీసుకున్నావు కాబట్టి నటించే తీరాలి. మిస్ అయితే ఏమవుతుందో తెలుసు కదా. అగ్రిమెంట్ ప్రకారం నువ్వు ఎదిరించకూడదు. యాక్షన్. నా బలం గురించి ఇక్కడున్న అందరికీ తెలుసు. గొప్పలు మాట్లాడొద్దు. ఇక్కడ తన్నులు దెబ్బలు తొక్కడాలు మాత్రమే. ఏం జరుగుతుంది ఇక్కడ? నేను నొప్పి భరించలేకపోతున్నా. ఏం చేస్తున్నారు మీరు? ఇందులో హీరోని నేనే. నా బలం గురించి ఇక్కడ నా అందరికీ తెలుసు. నో నో, ఇక్కడ బలవంతుడు నేనొక్కడనే. నువ్వు ఇప్పుడు కామెడీ పీస్ గా మారిపోయావు. అనవసరంగా నీ సినిమాని మా థియేటర్లో వేయొద్దు. నువ్వు నన్ను ఏమి చేయలేవే.
మీరు అసలు ఎలాంటి సినిమా నాతో తీస్తున్నారు? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇందులో హీరోని నేనే కదా. నా బలమేంటో మీ అందరికీ తెలుసు, కానీ మీడియా వాళ్ళు ప్రజలు నన్ను జీరో అని చెప్పేసి వెళ్లారు. ఇప్పుడు నేనేం చేయాలి? నా మార్కెట్ ఇప్పుడు తగ్గిపోయింది. దీనంతటికి కారణం మీరే. ఇతనే నా మిత్రుడు పకేలా. ఇంకా తను నా మిత్రుడు టకేలా. ఈయనే మా అందరికి భూతాల బాస్. భూతాల బాస్. నీకు వస్తే రక్తం, మిగతా వాళ్ళకి వస్తే టమోటా సాసా. ఆకాష్ చోప్రా సినిమాలో యాక్ట్ చేస్తానని చెప్పి మొత్తం డబ్బు తీసుకున్నావు కదా. కానీ నువ్వు నటించకుండా అతనే మోసం చేస్తున్నావు. అందుకే నీకు ఒక మంచి పాఠాన్ని నేర్పించడానికి మేమందరం ఇక్కడ కలిసికొచ్చాము. ఇప్పుడు నీకు అర్థమైందని మేము అనుకుంటున్నాం. వద్దు వద్దు, నన్ను వదిలేయండి ప్లీజ్. నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. నేను చేసినంత తప్పే. నేను మీకు చాలా ఇబ్బంది కలిగించాను. నేను ఇప్పుడు ఇక్కడే మీ అందరికీ క్షమాపణ చెప్తున్నాను. నన్ను క్షమించండి. తెలిసే తప్పులు చేసి క్షమాపణ అడిగితే అందులో ఏ అర్థం లేదు. అర్థమైందా? డబ్బులు తీసుకొని బాధ్యత లేకుండా యాక్ట్ చేయనంటే అది నీదే పెద్ద తప్పు. నువ్వు మాట్లాడొద్దు. ఆకాష్ గారు, ఇలా చూడండి, మీరు నన్ను క్షమించండి. నేను చాలా త్వరగానే మీ సినిమాని పూర్తి చేస్తాను. ఏంటి, మీకు ఓకేనే కదా? నా మాట నమ్మండి. అంతెందుకు, డబ్బు కూడా తిరిగి ఇచ్చేస్తాను. ఇంకా మీ ఈ సినిమాని నేను సూపర్ హిట్ గా ఖచ్చితంగా అయ్యేలా చూస్తాను. కానీ ఒకటి మీకు బాగా తెలుసు, నా బలం ఏంటో, నా గొప్పతనం ఏంటో. ఇదే మంచి వాళ్ళకి అందం. ఇకపై మార్చి మాట్లాడకూడదు. ఇప్పుడు మాట్లాడింది చివరి దాకా ఉండాలి, లేదంటే మొహం పగిలిపోద్ది. మా సమస్యను పరిష్కరించినందుకు మీకు చాలా థ్యాంక్స్. లైట్ కెమెరా యాక్షన్. అయితే మీ సినిమాకి అయిన టికెట్స్ ని మాకు ఇచ్చేసేయండి. 3 VIP సీట్లు కావాలి. 3 సీట్లు మాకు ప్లీజ్. పాప్కార్న్, కోలా కావాలి. అవి తప్పకుండా మీరు మాకు ఇవ్వాలి. డన్ సార్, డన్. లైట్ కెమెరా యాక్షన్. అయితే పకేలా, ఈ రోజు మనం ఎక్కడ ఉండబోతున్నావు చెప్పు. బాస్, అది భలే ప్రాంతం, ఇంకా షూటింగ్ స్పాట్ కూడా. స్టార్ట్ కెమెరా యాక్షన్ అని చెప్పేంత వరకు చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి తగినట్టు చాలా మాస్ గా ఉంటుంది. ఆ సెట్ కనుక చూసారంటే మొత్తం 6 ఫ్లోర్లు ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకుందాం. మీకు ఆ చోటు బాగా నచ్చుతుంది బాస్. వావ్! అయితే మనం ఎందుకు వెయిట్ చేస్తున్నాం? రండి మనం వెళ్దాం.